ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. చాలామంది ఉదయకాల కార్యక్రమం కొరకు ఎదురు చూస్తున్నారని నమ్ముచున్నాను. కీర్తనలు 32:10 ఈరోజు వాగ్దానం చేద్దాం. యెహోవాయందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో కృప ఆవరిస్తుంది. ఈ రోజుల్లో గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే యేసయ్య యొక్క కృప. కృప లేనిది మనము ఒక్క రోజు కూడా ఒక్క క్షణం కూడా ఉండలేము. ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది. అయితే ముఖ్యంగా ఎక్కువగా ఎవరి మీద ఆవరిస్తుందంటే దీనుల మీద. అలాగే దీనులు ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ప్రభా ఇన్ని తప్పులు చేశాను, ఇదంతా ఇప్పటి వరకు నా జీవితం 25 సంవత్సరాలు జీవించాను, 30 జీవించాను, ఇప్పటివరకు నేను ఆశీర్వాదం చూడలేదు, ఇప్పుడైనా నేను బాగుపడాలనుకుంటున్నాను, ఇంతవరకు నేను మిస్టేక్స్ చేసి పడిపోతూ ఉన్నాను, ఇప్పుడైనా నీ కృప నాకు కావాలి, ఇప్పుడైనా నన్ను బాగు చేయని ఎవరైతే ఎదురు చూస్తారో, ఎదురు చూసి వారి శేష జీవితం దేవునికి సమర్పించుకొని, ప్రభా నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు ఎలాగ నడిపిస్తే నువ్వు నడిపించు ప్రభా, నేను నిన్నే నమ్ముతున్నానంటే వారి మీద కృప ఆవరిస్తుంది. ఎవరికైతే కృప ఆవరిస్తుందో అన్ని పనులు దేవుడే ఆయన కృప ద్వారా జరిగిస్తూ ఉంటాడు. అందుకే దావీదు అంటున్నాడు కదా, కృపా క్షేమములే జీవిత కాలం అంతా నా వెంట వచ్చునుగాక అంటూ ఉంటున్నాడు. దేవుని యొక్క కృప ఉంటే మనం అన్ని విషయాలు, అన్ని పనులు కూడా ఎంతో చక్కగా సాధ్యపరిచేంతగా, సాఫల్యతలోనికి నడిపించేంతగా దేవుని కృప మనల్ని ఆవరిస్తుంది. ఎవరికైతే దేవుని కృప ఆవరిస్తుందో వారికి దేవుని యొక్క ఫేవర్ వారి చుట్టూ ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క కటాక్షం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క కటాక్షం మీ మీద ఉంటే కనుక మనుషులు కూడా మీ వైపు తిరిగి మీకు సహకరిస్తారని, మీకు సపోర్టివ్గా నిలబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ కృప ప్రతి దినము విలాపవాక్యం 3:22 ప్రకారం ప్రతి దినం కూడా నూతనంగా దేవుడు మనకు కృపను మనకు దయచేస్తున్నాడు. ఈరోజు కూడా ఒక కొత్త కృపను దేవుడు మనకి ఇచ్చాడు. నిన్నటి కృప ఈరోజు సరిపోదు. ఈరోజు ఒక క్రొత్త నూతనమైన కార్యం చేయడానికి నూతనంగా దేవుడు తన కృపను మన మీద ఆవరింపచేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఏ పనులకు మీరు పూనుకుంటున్నారు ధైర్యంగా చేయండి. ప్రభా నీ కృప నన్ను ఆవరిస్తుంది, నేను నమ్ముతున్నానని ముందుకు వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఆయన కృపతో మీ యొక్క ప్రతి పని విషయంలో కావచ్చు, మీ జీవితం విషయంలో కావచ్చు, ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా దేవుడు మార్చిదిద్దబోతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, కృపనిచ్చే కృపామయుడవనైనా ప్రభా తండ్రి యేసయ్యా, ఈ రోజునైనా నీ కృప లేకుంటేనైనా ప్రభా అయ్యా మేము బ్రతకలేమునైనా, ఒక దినం కూడా నెమ్మదిగానైనా మేము ఉండలేమునైనా ప్రభా నీ కృప మమ్మల్ని ఆవరించేలాగా చేయండి. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా మా రాకపోకలో నీ కృప మాకు ఉండాలి నైనా. ఈరోజు ప్రభా మేము ఏం తింటున్నా కూడా నీ కృప ఉండాలి నాయనా ప్రభా. అయ్యా గుక్కెడు నీళ్ళు తాగినా కూడా నీ కృప మాకు ఉండాలి నాయనా ప్రభా. మేము ఎవరితో మాట్లాడుతున్నా నీ కృప ద్వారా నాయన మమ్మల్ని ఎదుర్కొని నీ కృపతో నాయన మమ్మల్ని చూసిన వారే కావచ్చు, మాతో మాట్లాడే వారే కావచ్చు, మా ఎడల కటాక్షం చూపించే అంతగా నీ కృప మమ్మల్ని ఆవరించును గాక ప్రభా తండ్రి. ఈరోజు ఎవరైతే వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తూ అడుగుతున్నారో ఇప్పుడే ఈ క్షణమే నీ కృప వారిని వెంటాడి ప్రభా తండ్రి వారికి కావాల్సినవన్నీ కూడా నీ కృప ద్వారా జరిగిస్తామని, మరి ముఖ్యంగా పాపంని చేస్తూ నీకు దూరం అయిపోయిన వారు తిరిగి నీ సన్నిధికి వచ్చి నీ కృప నాకు కావాలి ప్రభా అంటే, మా బలహీనతలు ఏందో నీ కృప మాకు కావాలి అన్నప్పుడు నీ కృప అయ్యా మాకు చాలును నాయనా, అటు కృప మాకు దయచేస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ విల్ కమ్ టు యూ ఇన్ హిస్ గ్రేస్. ఆయన కృపతో మిమ్మల్ని ఎదుర్కొంటున్నాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ప్రతి పనిలో ఆయన యొక్క హస్తాన్ని మీరు చూస్తారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఆమెన్ అని పెట్టండి. ఐ వాంట్ యువర్ గ్రేస్ లార్డ్ అని పెట్టండి. అలాగే యువర్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ మీ అని పెట్టండి. అలాగే మీరు ఇంతవరకు ఈ వాగ్దానాలు వింటున్నారు, ప్రతిరోజు వినాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సీ యూ అగైన్ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.